వెల్కమ్ బాబు. సెంటర్ నుంచి ఎవరు వచ్చారు? ప్రోటోకాల్ ప్రకారం నాన్నగారు వాళ్ళని కలవాల్సి వచ్చింది, అందుకే నేను వచ్చాను. పర్లేదు బాబు. పర్లేదా? పర్లేదంటే ప్రతి నా కొడుకు ఇంతిస్తే అంత చేస్తారు. కన్నా ఇక్కడ వాడెవడో చూడు. నా మాట నాన్న, ధనుష్ నాన్న, ఎమ్మెల్యే నాన్న, ఎమ్మెల్యే. ఓకే ఉండు, కలిసి వస్తాను. హాయ్ హాయ్, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇక్కడ కూడా వదిలిపెట్టవా? హలో, మేము సెలబ్రిటీస్ అమ్మా, ఈ ఫంక్షన్కే వచ్చాం. ఏదో నాకు కెవ్వు కనిపించింది కదా అని వచ్చా. కెవ్వంటే? లవ్ అంటే పడేసిన అమ్మాయి, కెవ్వు అంటే పడాల్సిన అమ్మాయి. ఏంటంత డల్గా ఉన్నావు? అదే నిన్న కోర్టులో జరిగిన దానికి చాలా. వాడు కాల్ తీసాను కదా. వాడు కాల్ తీసాను. వాడి కాల్ తీసింది నువ్వా? దానికి సిస్టమ్, లా, జస్టిస్. నేనేం చేసినాయి? వాళ్ళ చావును ఆపగలిగిందా? అంతమంది జనాలు ఉన్నారు, ఆపగలిగారా? అన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆపారా? అంతెందుకు, ఎమ్మెల్యే నువ్వు ఉన్నావు, ఆపగలిగావా? చూడమ్మాయి, నాకు రైట్ అనిపించింది చచ్చానా చేస్తాను, రాంగ్ అనిపించింది చంపాను ఆపేస్తాను, కానీ తప్పును ఒప్పుకోను, మంచి వదలను. నాకు చావు బతుకుల మీద పెద్ద ఫీలింగ్స్ లేవు. మిలిటరీ నా కొడుకునే, మైండ్ మాట మారు, ఇది ఫిక్స్. మరి వాళ్ళకి తెలిస్తే? వాళ్ళే ఉండరు. అవును, ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ మధ్య మన అవసరమా? అవును, నాకు బోర్ కొడుతోంది. పబ్కి వెళ్దాం. నీకేమైనా మెంట్లా? పబ్కి వెళ్ళాలంటే మెంట్లో ఉండాలా? అది కాదురా, నా స్టడీస్ అని స్టేట్స్ లోనే. నాకు ఉంటుంది, నాకు మంచి బాయ్ ఫ్రెండ్ ఉండాలని, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలని, పబ్స్కి వెళ్ళాలని అన్నీ ఉంటాయి. కానీ నేను ఎమ్మెల్యేని. నీకు విషయం చెప్తా, కలిసి సరేరా, లేదంటే డ్రాప్ అయిపో. అడుగు. మీ తాతగారు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కదా. 1922లో బ్రిటిషర్స్ ఇన్సల్ట్ చేస్తే ఆయన ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ చేశారు, అవును కదా? అప్పటికే ఆయనకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. ఆ ఫ్రీడమ్ ఫైట్ లో ఆయన బ్రిటిషర్స్ ని బాగా ఎదుర్కొన్నారని ఇప్పటికీ చెప్పుకుంటారు. 1947లో స్వాతంత్రం వచ్చేసరికి ఆయనకు 4 పిల్లలు. అంటే పగలంతా స్వాతంత్ర పోరాటం చేసుకుని రాత్రి రోజు కాపురం చేసుకున్నారనగా. అది అసలు నోరేనా? అరే, మీ తాతే మనకు ఆదర్శం అమ్మా. కన్నున్స్ అయ్యావా? నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎక్కడికి తీసుకెళ్ళాలను. టీజీపీ పార్టీలో చాలా టెన్షన్ పెట్టేశావు నాన్న. అమ్మని చెప్తా. అప్ప చెప్పడానికి వచ్చారా? మళ్ళీ పోతున్నాడా? నువ్వురా. హ్యాపీ జర్నీ సార్. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని. ఓ, ఎంతసేపు సార్ వచ్చి? ఇప్పుడే సార్ వచ్చాను. బాబుకి హెల్త్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఏమైంది? ఇంతకుముందు బాబు రూములో నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది, రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది. బాగా డెవలప్ అయ్యాడు సార్. ఇరికించేవరా తవ్వకాల సచ్చినోడా. తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఏడ్సు. ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? సింపుల్, పెళ్లి చేసేయండి, దారిలోకి వచ్చేస్తాడు. వీడికి ఎవరిస్తారండి పిల్లని? అలా అనకండి సార్. నాకు తెలిసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పులకింత అని ఒక అమ్మాయి ఉంది. మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. పుల్లకింత టైలరింగ్? ఆ పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా? వస్తున్నారా ఏంటి? ఎమ్మెల్యేనే వచ్చింది చూడండి. హలో అమ్మా. మా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఇట్స్ ఓకే. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేదేంటి వంకాయ?